శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుజగ్రహం మే 11వ తారీఖు నుంచి జూన్ 20వ తారీఖు వరకు సుమారు 40 రోజుల పాటు మరి మేషరాశిలో సంచరించడం జరుగుతుంది. మరి కుజునికి మేషరాశి స్వక్షేత్రం అవుతుంది. ఈ కారణం వల్ల మరి రుచిక మహాపురుష యోగం అనే యోగం కొన్ని రాశుల వారికి ఏర్పడడం జరుగుతుంది. మరి ఎవరి జన్మజాతకంలో అయినా సరే, లేదంటే వారు గోచారరీత్యా కుజగ్రహం బలంగా ఉన్నప్పుడు, అంటే పాపగ్రహాలతో కలకుండా స్వక్షేత్రంలో కానీ ఉచ్చక్షేత్రాల్లో కానీ ఉన్నప్పుడు మరి దేశంలో భూముల యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అలాగే లా అండ్ ఆర్డరు చాలా పర్ఫెక్ట్గా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. ఒకరి జీవితంలో ప్రభుత్వ ఉద్యోగం రావాలన్నా, ప్రభుత్వ పదవి రావాలన్నా కూడా కుజుని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. అది ఏ స్థానం అనుకుందాం, దశమ స్థానం, 2, 6 ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా కుజుడు బలంగా ఉన్నవారికి అటు రాజకీయ నాయకుడు కావచ్చు, ఇంచుమించు ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి సాధారణ వార్డు కౌన్సిలర్ వరకు కుజుని యొక్క బలం ఉంటేనే కంపల్సరిగా ఆ జాతకుడు జీవితంలో సక్సెస్ఫుల్గా ధన సంపాదన చేయగలడు. ఒక మగవాడిలా వాడి జీవితం బాగుంటుంది. అలాగే స్త్రీల యొక్క వివాహ జీవితంలో వారి యొక్క జాతకరీత్యా కుజుడు భర్తకారకుడు అవుతూ ఉంటాడు. మరి స్త్రీ జాతకంలో కుజుడు ఎంత బలంగా ఉంటే అంత సమర్థుడైనటువంటి భర్త రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాళ్ళకి పుత్ర సంతానం కలుగుతారు. ఆ పుట్టిన పిల్లలు కూడా జీవితంలో చాలా ఉన్నత స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది. పొరపాటున స్త్రీ జాతకంలో కుజుడు బలహీనుడైన, పాపగ్రహాలతో కలిసి ఉన్న, కొన్ని గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు సరైనటువంటి సమర్థత లేని, ఎటువంటి బాధ్యత లేని, సరైనటువంటి క్యారెక్టర్ లేని భర్త రావడం వల్ల ఆ స్త్రీ జీవితం చాలా అల్లకల్లోలంగా ఉంటుంది. మరి విడాకులు తీసుకోవడానికి కానీ, వివాహ జీవితం విచ్ఛిన్నం కావడానికి కానీ స్త్రీ జాతకంలో కుజుడే ప్రధాన కారకుడు అవుతూ ఉంటాడు. అంటే మనకు ఉన్నటువంటి గ్రహాల్లో సూర్యుడు, కుజుడు అగ్నితత్వ గ్రహాలు. మరి కుజుడు యొక్క తన పవర్ అంతా కూడా, అంటే రవి యొక్క పవర్ అంతా కూడా కుజుడి ద్వారా రావడం జరుగుతూ ఉంటుంది. అందుకనే రవి అంటే సూర్య భగవానుడు రాజుగాను, కుజగ్రహం సైన్యాధ్యక్షుడిగా ఉండడం జరుగుతుంది. అందుకనే మరి కుజుడు బలంగా ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగం ఆల్రెడీ ఐఏఎస్ అవ్వాలన్నా, ఐపీఎస్ అవ్వాలన్నా, సివిల్స్లో పాస్ అవ్వాలన్నా, రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళాలన్నా కుజుడు తప్పనిసరిగా ఉండాలి. భూములు, భూస్వాములు, భూమి మీద ఆధిపత్యం కూడా కుజగ్రహం వల్లే జాతకుడికి రావడం జరుగుతుంటుంది. పుట్టినప్పుడు జాతకుడు ఎంత హీనమైన కుటుంబంలో, దేనికి పూట కూడా గడవని కుటుంబంలో జన్మించిన వాడు కూడా వారి యొక్క జన్మ జాతకంలో కుజుడు బలంగా ఉంటే వాడు స్వయం కృషితోనే కోట్లాది రూపాయలు చాలా తొందరగా సంపాదించడం జరిగే అవకాశం ఉంది. బట్ ఎవరి జీవితంలో అయినా కుజుడు కంపల్సరిగా బలంగా ఉండాలి. సోకాల్డ్గా ఉన్నటువంటి కుజదోషం అందరూ అనుకున్నట్టు దానికి కూడా కుజుడు కారణమవుతుంటాడు. కుజుడు తొందరపాటుతనానికి, ఆవేశానికి కారణమవుతుంటాడు. కాబట్టి ఈ కుజుడు ఉండరాని చోట్ల ఉన్నప్పుడు జాతకుడు స్వయం కృషితో మరి తొందరపాటు చర్య వల్ల వివాహ జీవితాన్ని కూడా విచ్ఛిన్నం చేసుకోవడం జరుగుతుంటుంది. అందుకని అటు అమ్మాయి జాతకంలోనూ అబ్బాయి జాతకంలోనూ కుజుడు ఎంత బలంగా ఉంటే, అందుకనే ఈ కుజదోషం ఒకరికి ఉంటే ఇంకొకరికి కూడా ఉండాలన్న అర్థం ఏంటంటే, ఇద్దరు జాతకాల్లో కుజుడు బలంగా ఉంటే, అంటే సమాన స్థాయిలో సమాన స్థితిలో ఉంటే అది న్యూట్రల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఒకరి జీవితంలో బలంగా ఉండి ఇంకోటి జాతకంలో బలహీనంగా ఉంటే అది చాలా విచ్ఛిన్నానికి, ఇబ్బందికి
కారణం అవుతూ ఉంటుంది కాబట్టి బట్ ఏదైనా జీవితంలో కుజుడు బలం తప్పనిసరి. కుజగ్రహ అనుగ్రహం కోసం అనేక విధాలుగా కుజుడిని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దానికి అనేక రకాల పరిష్కార మార్గాలు కూడా జాతకంలో మరి ఋషులు చెప్పడం జరిగింది. బట్ ఏదైనా ఫిజికల్గా కష్టపడి కుజుడిని స్ట్రెంత్ చేసుకోవాలి తప్ప దాన ధర్మాల వల్ల జపాల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. కాబట్టి మరి ఈ పరిహారాలు అయితే జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నప్పుడు ఏ పరిహారం చేసుకుంటే ఆ జాతకం బాగుంటుంది అన్నది మనం ఈ వీడియో చివరిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఏర్పడినటువంటి కుజుడు స్వక్షేత్ర స్థితి, ఈ రుచిక మహాపురుష యోగం ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ప్రతి రాశికి డీటెయిల్గా తెలుసుకొని ప్రతి రాశికి తగిన పరిహారం ఇండివిజువల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారికి మే 11వ తారీఖు నుంచి జూన్ 20వ తారీఖు మధ్యలో జరగబోయే ఫలితాలు అంటే కుజుడు స్వక్షేత్రంలో ప్రవేశిస్తూ పర్టికులర్గా మకర రాశి వారికి పంచమహాపురుష యోగాల్లో ఒకటైనటువంటి రుచిక మహాపురుష యోగాన్ని జనరేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ రుచిక మహాపురుష యోగం ఈ మకర రాశి వారికి 40 రోజుల పాటు అమల్లో ఉంటుంది. అయితే కుజుడు మకర రాశి వారికి శత్రుగ్రహం, అంటే శనిగ్రహానికి సహజంగా కుజుడు శత్రుగ్రహం. ఎందుకంటే మేషరాశి వారికి లాభాధిపతిగా శని బాధకుడు, మరి మకర రాశి వారికి లాభాధిపతిగా కుజుడు బాధకుడు. అంటే పరస్పరం ఒకరికొకరికి బాధక అధిపతులు అవుతూ ఉంటారు. అయితే మకర రాశి అందే కుజుడు ఉచ్చ పొందడం అన్నది ఇక్కడ గమనించదగ్గ విషయం. అందువలన ప్రస్తుతం 4వ స్థానంలో స్వక్షేత్రగతుడైనటువంటి కుజుడు ఈ మకర రాశి వారికి విశేషమైనటువంటి బలాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఏదైనా సాధించగలము అన్నటువంటి మీ యొక్క ఆశయం నెరవేరుతుంది. ప్రధానంగా భూములు స్థిరాస్తులపై ఉన్నటువంటి వ్యవహారాలు ఏమైనా ఉంటే అవి కంప్లీట్గా సెటిల్ అవ్వడం జరుగుతుంది. మీకు రావాల్సినటువంటి స్థిరాస్తి మీకు స్వాధీనం అవడం జరుగుతూ ఉంటుంది. అది పంచుకోవడం అవ్వచ్చు, ఇతరుల ఆధీనంలో ఉన్న స్థిరాస్తి అవ్వచ్చు. బట్ ఏదైనా ఒక స్థిరాస్తి మీరు ఎక్వైర్ చేయబోతున్నారు, లేదంటే మీ యొక్క సొంత ధనంతో ఏదైనా ఒక గృహం కానీ ఆస్తి కానీ ఈ సమయంలో కొనే అవకాశం ఉన్నది. అలాగే ఇది ప్రభుత్వ ఉద్యోగం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రభుత్వ ఉద్యోగం లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. అంటే కుజుడు మరి ఈ గ్రహాల యొక్క క్యాబినెట్లో సైన్యాధ్యక్షుడు అవుతూ ఉంటాడు. అంటే వాడే ప్రధానమైనటువంటి ఉద్యోగం మాట. రాజరిక ఉన్నప్పుడు ఎక్కువగా సైన్యాధ్యక్షుడు, సైన్యాధిపతి వీళ్ళే ఎక్కువగా ఉద్యోగస్తులుగా అప్పుడు చాలామంది అవుతూ ఉండేవారు. ఇప్పుడు కూడా మరి కుజుడు, అందుకనే కుజుడు బలంగా ఉంటేనే మరి ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించగలరు. ఇప్పుడైతే పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఎనీ డిపార్ట్మెంట్లో ఉద్యోగం రావాలంటే కుజుడు బలంగా ఉండాలి. అది మీ జన్మజాతకంలో బలంగా ఉంటే ప్రస్తుతం కుజుడు మీకు అనుకూలం ఏంటి రాబోయే 40 రోజుల్లో బ్రహ్మాండంగా మీకు ఈ యోగాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంతో మరి ప్రస్తుతం ఈ గురువు మీకు 6వ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు. 6వ స్థానం ఒక విధంగా ఉద్యోగాలు, ఇంటర్వ్యూలు వాటి కారణమవుతుంటుంది. అయితే శుభగ్రహం 6వ స్థానంలో ఉన్నప్పుడు పెద్దగా ఇటువంటివి సక్సెస్ అవ్వవు. అటువంటి గురువు మనకి జూన్ 1వ తారీఖు నుంచి 7వ స్థానంలోకి ఉచ్చులోకి రావడం జరుగుతుంది. అది దశమ స్థానం అవటం, అలాగే చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు దశమాన్ని చూడటం, ఇవన్నీ కూడా మరి మకర రాశి వారికి ఈ జూన్ 1వ తారీఖు నుంచి జూన్ 20వ తారీఖు మధ్యలో ప్రధానంగా కుజుడు కారకత్వాలైనటువంటి వివాహానికి సంబంధించింది, భూమికి సంబంధించింది, అన్నదమ్ములకు సంబంధించింది, భార్యాభర్తలకు సంబంధించిన విషయాల్లో మీకు అనుకూలమైనటువంటి ప్రతిఫలాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. అందుకని వివాహం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి వివాహ ప్రయత్నాలు తప్పకుండా ఈ
జూన్ 1వ తారీఖు తర్వాత నెరవేరే అవకాశం ఉంది. అలాగే ప్లేస్ ఆఫ్ చేంజ్ ఎవరైతే కోరుకున్నారో చతుర్థంలో కుజుడు ఉన్నాడు కాబట్టి సాధారణంగా ప్లేసు సొంత గృహం నుంచి అద్దె గృహం నుంచి సొంత గృహాన్ని మారచ్చు, సొంత ఊరికి మారచ్చు, సొంత దేశానికి మారచ్చు. ఇవన్నీ కూడా చతుర్థ భావ ఫలితాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. చతుర్గ్రహం ఉన్నప్పుడు కొంత ఇంప్రూవ్మెంట్, మారడం, అమ్మడం, కొనుగోలు లాంటివి కూడా జరుగుతుంటాయి. ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి ఆస్తి ఏదో అమ్మేయడం జరుగుతుంటుంది, దానికన్నా విలువైంది కొనడం జరుగుతుంటుంది. అంటే ఏదన్నా ఒక గ్రహం ఇలాంటి పంచమపురుష యోగంలోనో ఇంకొక యోగంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది మంచి ఫలితం ఇస్తుంటుంది. అది పాపుడా శుభుడా, రాశ్యాధిపతికి మిత్రుడా శత్రువు ఏం వర్తించదు. ఖచ్చితంగా ఆ గ్రహం అక్కడ రావడం. ఇప్పుడు గురువు సప్తమంలోకి వస్తున్నాడు, మీకు మంచి హంస మహాపురుష యోగం ఏర్పడుతూ ఉంటుంది. ఈలోగా ఇక్కడ 4లో కుజుడు రుచిక మహాపురుష యోగం పడుతుంది. ఇవన్నీ కూడా అటు వివాహానికి, స్థిరాస్తికి మీకు మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంది. జాగ్రత్తగా ఆలోచించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని కొద్దిగా కష్టపడితే మకర రాశి వారికి చాలా కాలంగా వేధిస్తున్నటువంటి చాలా సమస్యలు ఈ రాబోయే 40 రోజుల్లో పరిష్కారం అవడం జరుగుతుంది. ప్రతి సమస్యకు కూడా ఏదో ఒక పరిహారం అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. అంటే కుజుడికి పరిహారం అన్నది మిగతా వాళ్ళతో పోల్చుకున్నప్పుడు కొద్దిగా కష్టంగానే ఉండడం జరుగుతుంది. కుజుడు ప్రమాదాలకి, యాక్సిడెంట్లకి, ఆస్తిపరమైన తగాదాలకి, అన్నదమ్ముల విభేదాలకి, రుణ సమస్యలకి, భార్యాభర్తల మధ్య విభేదాలకి, మరి ఈ మధ్యకాలంలో భర్తలని హత్య చేస్తున్నటువంటి భార్యలు, తల్లిదండ్రులని హత్య చేస్తున్నటువంటి పిల్లలు, ఇవన్నిటికీ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో కుజగ్రహం కారణం అవుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ పరిహారాల్లో ఒక వ్యక్తికి ప్రమాదం ఉన్నది, లేదంటే యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉన్నది అనుకున్నప్పుడు రక్తదానం, ఎవరికైతే బ్లడ్ అవసరం అవుతుందో మన బంధువుల్లోనో ఫ్రెండ్స్లోనో ఇమీడియట్గా రక్తం అవసరమైనప్పుడు మీరు బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల మీకు ఎటువంటి ప్రమాదం నుంచైనా బయటపడే అవకాశం ఉంటుంది. ఈవెన్ వివాహపరంగా ఉన్నటువంటి ఇబ్బందులు కూడా ఈ బ్లడ్ డొనేషన్ వల్ల పరిష్కారం అవడం అన్నది 1,00,000 మందిలో చూడడం జరిగింది. అయితే ఈ డొనేషన్ కూడా ఈ బ్లడ్ బ్యాంకులకి వాటికి కాకుండా అవసరమైన వాళ్ళకి ఇమీడియట్గా ఏదో బస్సు యాక్సిడెంట్ అయింది, ఇబ్బంది ఉంటుంది, ఆ టైంలో చేయడం వల్ల ఈ ఫలితం వస్తుంది. కానీ మరి ఈ రక్తం అమ్ముకునే వాళ్ళకైతే ఆ కార్యక్రమాలు మళ్ళీ మీకు పాపం వస్తుంది. దాని తర్వాత ఇది స్త్రీలైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా భర్తని కించపరచడం కానీ, తక్కువగా చూడడం కానీ, అవహేళన చేయడం కానీ, ఇతరుల దగ్గర తన భర్తని వీక్ చేయడం కానీ చేయడం వల్ల అది ఇద్దరు జాతకాల్లో కూడా ఈ కుజుడు బలహీనమై అది ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి స్త్రీలైతే భర్తని గౌరవించవలసి ఉంటుంది. అది పురుషులైతే భార్యని తనకన్నా ఎక్కువ స్థాయి ఉన్నట్టుగా చూపించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు కూడా మీకు కుజదోషం అన్నది కుజుడి యొక్క ఇబ్బందుల నుంచి తొలుగుతూ ఉంటాయి. తర్వాత అన్నదమ్ముల మధ్య ఎప్పుడు కూడా విభేదాలు రాకూడదు, సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ కుజుడు మీకు యోగించడం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ తల్లిదండ్రులను చూడడానికి కూడా ఈ అన్నదమ్ములు పంచుకోవడం జరుగుతూ ఉంటుంది. అమ్మ నా దగ్గర ఉంటుంది, నాన్న నీ దగ్గర ఉంటాడు, ఇలా మార్చుకుందాం అన్న విభేదాలతో ఇది కేవలం దానివల్ల కూడా కుజగ్రహ ఆగ్రహానికి గురవుతూ ఉంటారు. తర్వాత మీ సంతానం మీద కూడా దాని ప్రభావాన్ని చూపిస్తున్నారు. ఇక ప్రధానంగా పెద్దల ద్వారా వచ్చినటువంటి భూమి, లేదంటే మన కట్నంగా వచ్చినటువంటి భూమి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత ఇబ్బంది వచ్చినా అది మీ తర్వాత తరానికి అందించాలే తప్ప ఆ భూమిని అమ్మడం కానీ, తాకట్టు పెట్టడం కానీ, ఇతరులకు స్వాధీనం చేయడం కానీ, ఆ భూమి మీద బెట్టింగ్లు ఆడటం కానీ ఇటువంటి చేయడం వల్ల మరి భూమిపుత్రుడైనటువంటి కుజగ్రహం యొక్క ఆగ్రహానికి గురవడం జరుగుతుంటుంది. పైపెచ్చి మీకు ఉన్నటువంటి భూమి ఉంది, 1 ఎకరం భూమి ఉంది, 100 ఎంత భూమి ఉండవండి, దాన్ని ఎప్పుడు కూడా బీడుగా పోరంపోగా వదిలే ప్రసక్తే లేదు. మీ దగ్గర 1000 గజాల స్థలం ఉన్నా, 100 గజాల స్థలం ఉన్నా అది ఖాళీగా దాంట్లో ఈ ముళ్ళ చెట్లు, రాళ్ళు, రప్పలు, ఈ గుట్టలు ఆ గుట్టలు వేయకుండా దాన్ని ఎప్పుడు కూడా చాలా శుచిగా శుభ్రంగా, అంటే మన స్థలం చూపించామంటే
అప్పుడు కల్లాపేసి ముగ్గు పెట్టినట్టుగా ఉంటేనే అది 100 ఎకరాలైనా 1 ఎకరం అయినా ఈ పోరంబోగ్గా వదిలేయడం వల్ల కూడా దానివల్ల సగులు పడడం, ఇంట్లో అబార్షన్లు అవ్వడం, అలాగే దుర్వ్యసనాలు ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. ఒకసారి మీరు గమనించండి, మీ ఇంట్లో మీకు కుటుంబంలో ఎవరికైనా అబార్షన్ అయింది, కంపల్సరిగా మీరు ఉన్నటువంటి ఖాళీ స్థలం కానీ మీ పొలం కానీ ఇంకోటి ఏదో పోరంబోగ్గా వదిలేసి కొన్ని ముళ్ళ చెట్లు అవి నడుస్తూ ఉంటాయి. అవి కూడా గమనించండి. ఇవి సున్నితమైనా సరే జీవితంలో ఒక్కొక్కసారి పెద్ద ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. ఇక ప్రధానంగా ఫైనల్గా కుజుడికి శత్రువులు ఎవరంటే శనిగ్రహం, రాహుగ్రహం. అంటే కుజుడు చాలా యాక్టివ్గా ఉండే గ్రహం, శని చాలా విశ్రాంతి తీసుకొని పని ఎగ్గొట్టే రకం. అందువల్ల ఏంటంటే మీకు శనిగ్రహ అనుగ్రహం కావాలి అంటే కొద్దిగా ఈ కుజుడు బలం అవ్వాలంటే ఈ రెండింటిని దూరం పెట్టాలి. అంటే రాహుని దూరం పెట్టాలంటే పొగాకు, దానికి సంబంధించిన ఉత్పత్తులు, స్మోకింగ్ వగైరా వగైరా మానివేల్సి ఉంటుంది. శని మీకు అనుకూలంగా మారాలంటే అంటే కుజుడు ఫలితం ఇవ్వాలంటే శని దూరం పెట్టవలసి ఉంటే మీరు దానికి సంబంధించిన ఆల్కహాల్ సేవించడం ఇవి మానివేయవలసి ఉంటుంది. అది కష్టమైనా దాన్ని బట్టి చూడండి. ఎప్పుడైతే ఆల్కహాల్ సేవించాడో ఆటోమేటిక్గా వాడిలో ఉన్నటువంటి కుజుడు విజృంభిస్తూ ఉంటాడు. ఈ హత్యలు, మర్డర్లు వీటి చేయనా కూడా ఇంటర్నల్గా వ్యక్తి ఆల్కహాల్ తీసుకుని ఉంటాడు. సో ఇది గమనించవలసి ఉంటుంది. ఇక చివరిగా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వ్యాయామం కానీ ఎక్సర్సైజ్ కానీ, అంటే లేడీస్ అనుకోండి వంట చేయడం, పిండి రుబ్బడం, రకరకాల పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ మగవాళ్ళకి ఈ మధ్యన అసలు పని లేకుండా పోయింది. ఏదో బండి ఎక్కామా, కారు దిగామా, ఆఫీసులో కూర్చున్నాం, మళ్ళీ కారులో వెళ్ళామా, పడుకున్నాం అన్నట్టుగానే ఉంది. కాబట్టి దానివల్ల కూడా కొద్దిగా ఈ కుజుడు బలహీనం అవుతుంటాడు. రోజు కొంతసేపు వ్యాయామం చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, వీలైతే కొంతసేపు ఈ ప్రదర్శనలు చేస్తుంటాం కదా, 108 ప్రదర్శనలు, 18 ప్రదర్శనలు, 8 ప్రదర్శనలు చేస్తుంటాం కదా, వాటి వల్ల కూడా మీకు కుజుడి యొక్క అనుకూలత పెరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా కుజగ్రహ అనుగ్రహం పెరగాలంటే ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి. మనకి ఉద్యోగం కావాలంటే ప్రతి శనివారం హనుమాన్ని పూజించుకోవడం, పెళ్లి తొందరగా అవ్వాలంటే ప్రతి మంగళవారం హనుమాన్ని పూజించుకోవడం. ఇలా ప్రతి వారానికి కూడా కొన్ని లెక్కలు ఉంటాయి. బట్ ఏదైనా మీ జీవితంలో కుజుడు బలంగా ఉంటే ఎంత దరిద్రం నుంచైనా సరే జీవితంలో పైకి రావచ్చు. అదే కుజుడు బలహీనమైతే మీరు కోటీశ్వరుడి ఇంట్లో పుట్టినా సరే చివరికి తినక తప్పదు. స్వస్తి.